జిల్లాలు ఏం పాపం చేసినాయి? ఎందుకంటే సో ఇప్పుడు గతంలో అయితే తొమ్మిది లేదా 10 జిల్లాలు, 10 అంటే హైదరాబాద్ పక్కన పెడితే 10 జిల్లాలు, సో లేదు అంటే ఇప్పుడైతే 33 జిల్లాలు. సో జిల్లాలు, జిల్లా కేంద్రాలు, పట్టణాలు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, సో ఇవి ఏం పాపం చేసినాయి? మొత్తం డెవలప్మెంట్ అంతా ఒక్క హైదరాబాద్లోనే చేస్తే ఓకే, సో మిగతా ప్రాంతాలు హైదరాబాద్ లాగా డెవలప్ కాకూడదా? ఇప్పుడు వరంగల్, ఖమ్మం, అట్లనే మహబూబ్ నగర్, నిజామాబాద్, కరీంనగర్, తర్వాత ఆదిలాబాద్, ఇట్లా అనేక పెద్ద నగరాలు లేదంటే స్మాల్ స్కేల్ పట్టణాలు లైక్ మహబూబాబాద్, సిద్దిపేట, ఇట్లా అనేకం ఓకే, సో హుస్నాబాద్, సో వీటిని ఎందుకు అభివృద్ధి చేయకూడదు? హైదరాబాద్లో ఉండే అన్ని వసతులు ఈ మండల కేంద్రాలు కానీ, పట్టణ కేంద్రాలు కానీ, జిల్లా కేంద్రాలలో ఎందుకు ఉండకూడదు? అందరు హైదరాబాదులోనే వచ్చి ఎందుకు బతకాలి? ప్రతిదానికి పొద్దున్న లేస్తే ప్రతిదానికి యొక్క సమస్యలతోటి హైదరాబాద్లో ఎందుకు బాధపడుతూ బతకాలి? శబ్ద కాలుష్యము లేదా ధ్వని కాలుష్యము, వాయు కాలుష్యం, అనేక రకాలైనటువంటి కాలుష్యాలతోటి హైదరాబాద్లో ప్రతిదానికి ఒక ట్రాఫిక్ లోనే 2 గంటలు ఎందుకు ఇబ్బంది పడాలి? సో అందరు ఒకటే, సగం జనాభా తెలంగాణలో ఉన్న సగం జనాభా ఒక్క హైదరాబాద్లోనే వచ్చి ఉంటే అన్నిటికీ ఇబ్బందే కదా, అన్ని రిసోర్సెస్కి ఇబ్బందే కదా, అవునా కాదా? సో కాబట్టి ఈ యొక్క రిసోర్సెస్ ని మనం ఏమంటారు, జనాభా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఆలోచించండి, దయచేసి ఆలోచించమని కోరుతున్నా. ఎందుకంటే ఇప్పుడు మనము మిగతా ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటే చాలా లాభాలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, అమెరికాలో ఇప్పుడు మీకు ఏదైతే ఇప్పుడు షికాగో పెద్ద నగరం, కానీ షికాగో క్యాపిటల్ కాదు ఇలినాయిస్ కి. అట్లా అమెరికాలో ఏ స్టేట్ అన్న తీసుకోండి, ఏవైతే ప్రధాన నగరాలు అంటావో అవి క్యాపిటల్ సిటీలు కాదు, రాజధానులు కాదు ఆ రాష్ట్రాలకి. స్ప్రింగ్ ఫీల్డ్ అనేది రాజధాని ఇలినాయిస్ స్టేట్ కి, షికాగో కాదు. ఓకే, అర్థమైందా? సో కాబట్టి నాన్ ఎసెన్షియల్ హైదరాబాద్ లో లేకున్నా అవి మనం ఎక్కడున్నా పని చేయించవచ్చు అన్నవి ఆ యొక్క జిల్లా కేంద్రాలకు పంపించవచ్చు. ఆ విధంగా ఆ కేంద్రాల అభివృద్ధి జరుగుతాయి. సో అధికారిక వికేంద్రీకరణ జరుగుతుంది. ఇప్పుడు పోలీస్ అకాడమీ ఉంది, హైదరాబాద్ లో ఎందుకు ఉండాలి? సో అట్లా ఎందుకు చేస్తలేడు? ఇప్పుడు ఈకో పార్క్ అనే హైదరాబాద్ లో కట్టినావు, కేపీహెచ్బి ఉన్నది ఆల్రెడీ, సంజీవ పార్క్ ఉన్నది, ఇంకా కొత్తగా వస్తాయి. నేను హైదరాబాద్ లో డెవలప్ చేయంగా వద్దంటలేను, కానీ ఇలా మూసి ప్రక్షాళన చేస్తా అంటున్నావు. ఓకే, దానికి అడ్డంకులు పడుతున్నారు, ఈవెన్చువల్లీ అవుతుంది కావచ్చు. కానీ అట్లాంటి చెరువులు అట్లాంటి వందలు ఉన్నాయి కదా. ఇప్పుడు సిద్దిపేట ఉన్నది, హరీష్ రావు ఏదో కొంచెం చేసిండు, బట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్. అట్లాంటి చేయడానికి అనుకూలమైనటువంటి అనేక చెరువులు పట్టణ కేంద్రాలు ఉన్నాయి కదా. పట్టణాలలో నీకు అబ్జెక్షన్ తక్కువ ఉంటుంది, ఎందుకంటే జనాభా తక్కువ ఉంది, అడ్డువైటోళ్ళు తక్కువ ఉన్నారు. సో అక్కడ మనకి భూమి వెసులుబాటు ఎక్కువ ఉన్నది కాబట్టి దాన్ని తొందరగా తక్కువ లెస్ ఇంపాక్ట్ తోటి మనము అభివృద్ధి చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ లో అంటే చాలా మందితోటి అప్రూవల్ తీసుకొని దాన్ని ఒక ప్లాన్ ప్రకారం చేయడానికి టైం పడుతుంది. కానీ మిగతా ఇప్పుడు పట్టణ కేంద్రాలు, మండల కేంద్రాల్లో మనకు మోర్ ఫ్లెక్సిబిలిటీ ఉంది, జనాభా తక్కువ ఉంది, అట్లనే ఏమంటారు ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది, ప్లస్ మనకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ అన్ని స్ట్రక్చర్స్ ఆడ బిల్డ్ కాలేదు కాబట్టి ఓపెన్ ల్యాండ్ ఉంది కాబట్టి కట్టడం ఈజీ అవుతుంది రిలేటివ్లీ. ఎందుకంటే ఓపెన్ ల్యాండ్ తీసుకొని కట్టడం ఈజీ, ఉన్న వాటిని కూలగొట్టి వాళ్ళని అనుమతులు తీసుకొని వాటిని రీలొకేట్ చేసి కట్టడం అది టైం పడుతుంది వాళ్ళందరినీ ఒప్పించడానికి. కాబట్టి మళ్ళీ లెస్ కాస్ట్ అవుతుంది. హైదరాబాద్ లో భూమి ఎక్కువ రేట్ ఉన్నది, రిలొకేషన్ కి ఎక్కువ రేట్ అవుతుంది, కట్టడానికి ఎక్కువ రేట్ అవుతుంది, కానీ జిల్లాల్లో తక్కువ రేట్ అవుతుంది. సో కాబట్టి జిల్లాలని ఒక మోడల్ సిటీ లాగా ఎందుకు చేయకూడదు? అప్పుడు ఏమవుతుంది, ఈ హైదరాబాద్ లో ఉన్న జనాభా మెల్లమెల్లగా ఇప్పుడు వరంగల్ హైదరాబాద్ కి ధీటుగా తయారు చేసినాం అనుకో, హైదరాబాద్కి వచ్చేటోళ్ళు ఆగిపోతారు కదా. వరంగల్ చుట్టుపక్కలనే నా అవసరాలు తిరిగిపోతాయి, హైదరాబాద్కి నేను ఎందుకు వస్తా? కామన్ సెన్స్, రైట్?
సో అట్లా మిగతా నగరాలని మిగతా ఎయిర్పోర్ట్లని మిగతా అన్ని చోట్ల ఎందుకు డెవలప్ చేయవు? హైడ్రా ఎట్లయితే పెట్టినావు, హైడ్రా పెట్టినావు, మంచి పని చేస్తుండు. అట్లా ప్రతి జిల్లాకు హైడ్రా పెట్టు, లేదంటే మొత్తం రిమైనింగ్ తెలంగాణకి టెడ్రా అని పెట్టు. వై? ఆంధ్రోళ్ళు నీ సంఖ్య నాకుతున్నారు. ఆంధ్రోళ్ళు ఎక్కువ మంది హైదరాబాద్లో సెటిల్ అయ్యారు కాబట్టి ఓన్లీ హైదరాబాద్ని డెవలప్ చేస్తా అంటే, నేను హైదరాబాద్ డెవలప్ చేయక వద్దంటలేను రా అయ్యా. కానీ మిగతా జిల్లాలు ఏం పాపం చేసినాయి, అక్కడెందుకు చేయొద్దు? ఐటీ హబ్ హైదరాబాద్ని ఎందుకు కట్టాలి? వాడు ఏడున్నా పని చేసుకుంటాడు కదా. మీరు ఆదిలాబాద్లో కట్టొచ్చు కదా, ఇంకో దగ్గర కట్టొచ్చు కదా. ఆలోచించండి.